హలో ఫుడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అద్వితాస్ యూట్యూబ్ ఛానల్. రాయలసీమ స్పెషల్ అలసంద వడలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ అలసంద వడలను పొట్టు తీసేసి పగలగొట్టిన అలసందలతో చేస్తారు. ఇవి ఒక 2 గంటల ముందుగా తగినన్ని నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. ఇవి నానిన తర్వాత నీళ్లను వంపేసి ఒక క్లాత్ మీద వేసుకొని ఫ్యాన్ గాలికి డ్రై చేసుకోవాలి. తర్వాత తగినన్ని మిరపకాయలు తీసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ అలసందలకు ఇన్ని మిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు గ్రైండర్లో కానీ మిక్సర్లో కానీ తరిగి పెట్టుకున్న మిరపకాయలు వేసి తర్వాత నానబెట్టుకున్న అలసందలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అవుతున్నప్పుడు కన్సిస్టెన్సీ బట్టి మనము కొద్దిగా వాటర్ అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ అవుతున్నప్పుడే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా కొద్దిసేపు గ్రైండ్ అయిన తర్వాత మనకు కన్సిస్టెన్సీ చూసుకొని పిండిని తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని వడల షేప్లో చేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ ఎక్కువగా ఉంచేస్తే పైన మాత్రమే ఫ్రై అవుతాయి, లోపల వరకు ఫ్రై అవ్వవు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయో. మరి ఈ అలసంద వడలను పైన మసాలా చల్లుకొని ఆనియన్తో అయినా తినచ్చు, లేదా ఇలా సాంబార్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చిందా? అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అద్వితాస్ యూట్యూబ్ ఛానల్.